ఏపీ అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చిట్చాట్ చేశారు. చివరి రోజు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్నారని, మంత్రులకు అవకాశం ఇవ్వడం లేదని కామెంట్ చేశారు. సభలో కొన్ని చర్చలు వైసీపీకి ఉపయోగకరంగా ఉంటున్నాయని, అసెంబ్లీలో జగన్ పనితీరు మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో హామీలు సాధించాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహారెడ్డి అందిస్తారు. నరసింహారెడ్డి, చెప్పండి, కేఈ కృష్ణమూర్తి కామెంట్స్ పై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? కేఈ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో కొన్ని సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవచ్చు. ఏదైతే చంద్రబాబుపై కొంత అసంతృప్తిని, అసహనాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు మీడియా ప్రతినిధుల ముందల. ఏదైతే ప్రతి అంశానికి చంద్రబాబే సమాధానం చెప్తున్నారని, ఇంతమంది మంత్రులు ఉన్నప్పటికీ ఏ మంత్రి కూడా సరైన అవకాశాలు చంద్రబాబు కల్పించడం లేదని, పూర్తిగా తనొక్కడినే అన్నట్లు వివరిస్తూ ప్రతి అంశానికి తనే సమాధానాలు చెప్తున్నారని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క చంద్రబాబుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే మరోపక్క వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పనితీరును ఆయన మెచ్చుకోవడం ఇక్కడ గమనార్హం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంతో పోలిస్తే చాలా పరిణతి చెందాడని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడని, ఆయన పనితీరు ఎంతో మెరుగుపడిందని కూడా ఇక్కడ ఆయన వైసీపీ అధినేతను మెచ్చుకోవడం కూడా ఒక అంశంగా మనం తీసుకోవచ్చు. పూర్తిగా చూస్తే ఏదైతే చంద్రబాబు ప్రతి అంశానికి మంత్రులను పక్కన పెట్టి తనే సమాధానాలు చెప్పడంతో ఒక రకంగా ఇది వైసీపీకి లాభం చేకూరుతుందని, ఇది మంచి పద్ధతి కూడా కాదని, ఆ చంద్రబాబు సమర్థవంతుడు అయినప్పటికీ కూడా సాటి మంత్రులకు కూడా సరైన అవకాశాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే విభజన చట్టం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని, తాము ఫ్రెండ్లీ ప్రభుత్వంలో తమ కూడా భాగస్వామి అయినప్పటికీ కూడా ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నారో అది ఏ అంశం పైన కూడా ఇప్పటికీ క్లారిటీ ఇవ్వాలని, ఇది పూర్తి బాధ్యత కూడా చంద్రబాబు పైనే ఉందని, కేవలం చంద్రబాబు సమర్థుడన్న నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసైనా సరే విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఏదైతే విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్నారో అన్ని సాధించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు పైనే ఉంది అని చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం. ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అనకుండా కేవలం చంద్రబాబు పైనే ఉంది అంటూ కూడా చంద్రబాబును కేవలం టార్గెట్ చేస్తూ మాట్లాడడం కూడా కొంత వివాదాస్పదమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్ నరసింహారెడ్డి, మరి కేఈ వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కేఈ వ్యాఖ్యలపై ఇక్కడ రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక సీనియర్ శాసనసభ్యుడిగా తన మనసులో ఉన్న మాట చెప్పారని, నిజంగా కొన్ని అంశాలకు చంద్రబాబే స్వయంగా లేచి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఈ అంశంపై ఒక సీనియర్ సభ్యుడిగా చెప్పారని అనుకోవచ్చు. మరోపక్క అంతర్లీనంగా జరుగుతుంది మాత్రం చాలా అంశాలు డిప్యూటీ సీఎం దగ్గరకు పోకుండా చంద్రబాబే డైరెక్ట్ గా డీల్ చేస్తున్నారని, ఏవైతే కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయం ఉందో వాటిలో వివాదాస్పదమైన నేపథ్యంలో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం దాకా ఫైల్ పోకుండా ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ప్రకారం నేనే చేస్తాన్న దీంతో చంద్రబాబే స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని తీసుకొని ఎక్కడ పూర్తి అన్ని ఫైళ్లు తానే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక కారణమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి.